ఆర్మూరు మున్సిపల్ పరిధి మామిడిపల్లిలోని తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్ చిన్నారులతో కలిసి కేక్ కట్ చేయించారు. అంతకుముందు చిన్నారులు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాందే శ్రీనివాస్, లింగగౌడ్లు మాట్లాడుతూ మహేష్ కుమార్ గౌడ్ రాజకీయాల్లో చిన్న స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదిగిన గొప్ప నాయకుడని కొనియాడారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీని ఎంతో బలోపేతం చేస్తూ ముందుకెళ్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో 100కు పైగా సీట్లు సాధిస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రవిగౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జిమ్మి రవి, పస్క నరసయ్య, కొంత మురళి, గంగులీ వాసు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలన్నింటినీ ప్రజలకు అందే విధంగా కృషి చేస్తూ, అదేవిధంగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ, అలాగే యువతకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఈరోజు పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేస్తూ రాబోయే 28-29 ఎలక్షన్లో మళ్ళీ 100 సీట్లకు పైగా అధికారం తెచ్చే విధంగా పార్టీని నడిపిస్తున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు మరెన్నో ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు జరుపుకోవాలని చెప్పేసి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియడం జరిగింది. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లో తీసుకెళ్లే విధంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీని బలోపేతం చేస్తూ, అదేవిధంగా ఇటీవల జనహిత పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి మహేష్ అన్న గారికి మరి కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి నాయకత్వంలో, అదేవిధంగా మహేష్ అన్న గారి నాయకత్వంలో మరొకసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే విధంగా మహేష్ అన్న గారు కృషి చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పి సందర్భంగా మనసారా కోరుకుంటున్నాం. మా ప్రియతమ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ రథసారథి, స్వామియుడు, అందరివాడు, సీనియర్ నాయకులైనటువంటి మా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్న గారి జన్మదిన సందర్భంగా మరి మహాంతి ఆశ్రమంలో పిల్లల సమక్షంలో ఈరోజు మా నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో, మా సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో ఈరోజు పిల్లల సమక్షంలో పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి వాళ్ళకి భోజనాలు చేయించడం జరిగింది. ముఖ్యంగా తన చేసిన సేవా కార్యక్రమాలు మరి గుర్తించి ఆయన నిండు నూరేళ్లు ఆయురాగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరడం జరిగింది. పొద్దున్నే ప్రత్యేక పూజలు కూడా జరిపించడం జరిగింది. మరి ఆయన యుక్త వయసు నుంచే ఒక సైనికుడిగా, ఒక కార్యకర్తగా పనిచేసి పార్టీకి అత్యున్నత స్థానంలో ముందుంచిన సందర్భంగా ఆయనకు పెద్దపీట వేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఆయన ఇంకా ఉన్నత పదవులు పొందాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. ఆయన చేసిన కృషి ఫలితమే ఈరోజు మన అధికారంలో ఉన్నాం. కాబట్టి మన కాంగ్రెస్ నిజామాబాద్ జిల్లాకి పెద్ద దిక్కు. ఆయనని ఆదర్శంగా తీసుకొని ఒక షైనింగ్ గా తయారు కావాలని ఆయన మొన్ననే చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క కార్యకర్త సీనియారిటీని చూసి ప్రజలకు అందుబాటులో ఉండి పార్టీ కోసం అనునిత్యం పోరాడాలని ఆయన కృషి చేశారు. ఆయన కృషి ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి నిరంతర శ్రమికుడు కాబట్టి ఆయన ఆయురాగ్యులతో ఉండి మరిన్ని ఉన్నత పదవులు సాధించాలని కోరుతా ఉన్నాము. జై కాంగ్రెస్. జకరంపల్లి మండలం తొర్లికొండ గ్రామంలో శ్రీ 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 రేణుక ఎల్లమ్మ తల్లి 5వ వార్షికోత్సవంలో భాగంగా ఆదివారం గీత పారిశ్రామిక సంఘం, గౌడ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లికి బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ప్రధాన వీధిలో గుండా ఈ వేడుక కొనసాగింది. సోమవారం ఎల్లమ్మ తల్లికి బోనాలు, మంగళవారం శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని కళ్యాణ మహోత్సవం ఉంటుందని సంఘం పెద్దలు తెలిపారు. ఈ మహోత్సవంలో పెద్ద మనుషులు నాగాపురం శ్రీనివాస్ గౌడ్, బొజ్జ మధు గౌడ్, మామిడాల శ్రీనివాస్ గౌడ్, సమ్మెడ చరణ్ గౌడ్, డైరెక్టర్లు, సంఘం సభ్యులు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.
భీమ్గల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ హాజరయ్యారు. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. అనంతరం అన్నసత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్రంలో పార్టీ బలోపేతం కృషి చేస్తున్నారని, ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ మరింత బలపడుతుందని ఆకాంక్షించారు. ఆయన నిన్ను నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల పట్టణ కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు, సర్పంచులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికి కూడా నమస్కారం. పాల్కొండ నియోజకవర్గ భీమ్గల్ మండల రాహత్నగర్ వాస్తవ్యులు, గౌరవనీయులు, పెద్దలు, టీసీసీ రథసారథి మహేష్ అన్న గారి జన్మదిన సందర్భంగా మరి వారికి నా తరఫున, నియోజకవర్గ ప్రజల తరఫున, నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు పాల్కొండ నియోజకవర్గంలో నియోజకవర్గ కేంద్రంలోనే కాకుండా మండల కేంద్రాల్లో కాకుండా గ్రామాన బడుగు బలైన వారి ఆశాజ్యోతి మహేష్ అన్న గారి జన్మదినం అంగరంగ వైభవంగా జరుపుతూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు నా తరఫున, మరి మహేష్ అన్న గారి తరఫున వారందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఇక్కడ భీమ్గల్ మండల కేంద్రంలో మరి మండల అధ్యక్షులైనటువంటి మల్లె లక్ష్మణ్ గారి నాయకత్వాన, మరియు పట్టణ అధ్యక్షులు అనంతరావు గారి నాయకత్వాన ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా దాదాపు 1000 మందికి ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మహేష్ అన్న గారికి మరొకసారి కాంగ్రెస్ పార్టీ పాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల తరఫున, ప్రజల తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన సందర్భంగా ఆర్మూరు పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధిలగుట్టపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆయురారోగ్యాలతో ఉండాలని, మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆ శివుడికి అభిషేకం నిర్వహించడం జరిగిందని పీసీసీ ప్రచార కమిటీ సభ్యులు కోల వెంకటేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దేశిరెడ్డి నీరజ్, సిద్ధిలగుట్ట ఆలయ కమిటీ సభ్యులు బట్టి శంకర్, అలిశెట్టి నరేష్, పట్టణ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు. పంకజహార సుశోభితలింగం సంచితపాపవినాశనలింగం తాత్ప్రణమామి సదాశివలింగం. మహేష్ కుమార్ గౌడ్ వారి ఇది శ్రీ జన్మదిన సందర్భేన పంచామృత అభిషేకే మహం కరిష్యే. నిజామాబాద్ జిల్లా ముద్దుబిడ్డ మహేష్ అన్న గారి యొక్క జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులం ఆర్మూర్ నవనాథ సిద్ధేశ్వర స్వామి దగ్గర ఆయనకు ఆరోగ్యంగా అన్ని విధాలా బాగుండాలని చెప్పేసి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు మహేష్ అన్న గురించి అందరికీ తెలిసింది. అతి చిన్న ఆయన యొక్క ఈ రాజకీయ జీవితం కానీ, ఆయన యొక్క ప్రజా జీవితం కానీ మన అందరికీ ఆదర్శంగా, నేటి రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే ఆయన రాహత్ నగర్ అనే చిన్న గ్రామం నుండి, మారుమూల గ్రామం నుండి ఈరోజు రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి రాజకీయాల దాకా ఎదిగాడంటే పార్టీలో ఎన్నో 30-35 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని పార్టీని నమ్ముకొని ఉన్నందుకు ఆయనకు తగిన ప్రతిఫలం ఈరోజు వచ్చింది. వచ్చిన రోజు ఆయనకు పదవి రాగానే ఆయన మన జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి తను తీసుకుంటున్న చొరవ కానీ అంత ప్రశంసనీయం. ఈరోజు మన జిల్లాలో తీసుకున్నట్లయితే ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూలు, ఎన్నో ఏళ్ళ కళగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజు, వ్యవసాయ కాలేజు, ఇంకా ముఖ్యంగా టెంపుల్ కారిడార్ అనే ఒక బ్రెయిన్ చైల్డ్ మన యొక్క ఈ ప్రాంతం దేవాలయాలు అభివృద్ధి చెందాలని లింబాద్రిగుట్ట, సిద్ధులగుట్ట, బాసర్కు ప్రత్యేక రోడ్డు అయిన ఒక మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మేము
ఇంకా ఎన్నో పదవులు ఆయన స్వీకరించి పొంది ఇంకా ప్రజా జీవితంలో మంచిగా ఉండి ఎంతో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. అదేవిధంగా మా యొక్క నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఆయన ఆర్మూర్ పట్టణంలోని ప్రసిద్ధ జంబియన్మన్ ఆలయంలో ఆలయ కమిటీ సభ్యులు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిసిఎల్ పట్టణ అధ్యక్షులు ధోని రమణ మాట్లాడుతూ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్సాహం నింపుతుందన్నారు. పార్టీ బలోపేతం, కార్యకర్త సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారం లక్ష్యంగా ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. ఆయన నాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని ఆకర్షిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నూతన నారాయణ, జంగిడి భోజన, చిట్యాల నవీన్, డైరెక్టర్ తదితరులు ఉన్నారు. తెలంగాణ పిసిసి అధ్యక్షులు గౌరవ మహేష్ కుమార్ గౌడ్ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మా జంబి హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులమందరం కలిసి ఆ హనుమంతుని ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఆయన పేరు పైన అర్చన, ఘనంగా పూజా కార్యక్రమాలు చేయించడం జరిగింది. ఆయన ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుండి గత 40 సంవత్సరాలుగా చేయలేని కృషి లేదు. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఎంతో కష్టపడుతూ ఏదో మారుమూల ప్రాంతం భీమ్గల్ మండలం ఒక అట్టడుగు స్థాయి నుంచి ఆయన ఒక కార్యకర్త స్థాయి నుంచి ఎదుక్కుంటూ వచ్చి ఈరోజు పిసిసిగా బాధ్యతలు చేపట్టి కాంగ్రెస్లోనే తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న వ్యక్తి మహేష్ కుమార్ గౌడ్ గారు. అలాగే ఆయన అధ్యక్షన కార్యకర్తల సమస్యలు కానివ్వండి, ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల వరకు చేరేలా ఆయన అన్నీ తానే నడిపిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఏకతాటిపైకి తీసుకొచ్చిన వ్యక్తి మా మహేష్ కుమార్ గౌడ్ గారు. ఆయనకు మా తరపున, మా జంబి హనుమాన్ ఆలయ కమిటీ తరపున ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఆయన ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు అధిగమించి ప్రజాసేవలో ఇంకా మన్ననలు పొందుతూ ముందుకు సాగాలని ఈ జన్మదిన సందర్భంగా మేము ఆయన్ని ఆకాంక్షిస్తున్నాము. ఆరుమూరు పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించారు. ఆరుమూరు మహాత్మా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం 1 గంట నినాదంతో స్వచ్ఛ కార్యక్రమాన్ని 55 వారాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా వ్యవసాయ కార్యాలయంలో స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించామన్నారు. రైతన్న కొండగా నిలిచి ఈ కార్యాలయంలో స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. ఈ స్వచ్ఛ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి స్వచ్ఛతపై అవగాహన కల్పించడమే మా ముఖ్య ఉద్దేశమన్నారు. ఇందుకోసం ప్రతి ఆదివారం ఈ స్వచ్ఛ కార్యక్రమాన్ని నిరంతరాయంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ విజయలక్ష్మి, ఆఫీస్ అటెండర్ సాయిలు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు సుంకే నిషన్, కృషివర్ధన్, జహీర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యాలయం అది నీకున్న ఏదైనా స్లాబ్ ఉంది అన్న అనుకుంటే దాన్ని ముట్టే మళ్ళీ ఆరిపోతుంది. ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం 1 గంట అనే నినాదంతో మేము స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇలాగే పక్క రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు కూడా, మీరు కూడా, మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రతినిధులు కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేస్తూ మీ పరిసరాలను శుభ్రం చేసుకోవాలని పిలిపిస్తూ అందరితో చేయిస్తున్నారు. అలాగే మేము కూడా గత 55 వారాలుగా మన ఆర్మూర్, మన పట్టణము శుభ్రంగా ఉంచుకోవాలి, మీరు సహకరించండి, మేము మీకు సహకరించుకొని మన పరిసరాలని శుభ్రం చేసుకొని ఎలాంటి అంటువ్యాధులు, దోమలు, ఈగలు రాకుండా మన ఆర్మూర్ పరిసర ప్రాంతాలన్నీ బాగుండాలనే ఉద్దేశంతో మేము ఈ స్వచ్ఛ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మీరు కూడా మీ పరిసరాలను శుభ్రం చేసుకొని అందరం కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు సహకరించిన ఈ కార్యాలయ సిబ్బంది, మా సంస్థ ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు
థ్యాంక్ యూ. జై స్వచ్ఛ భారత్. జై స్వచ్ఛ భారత్. మహాత్మా స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇది విజయవంతంగా 55వ స్వచ్ఛ కార్యక్రమము వ్యవసాయ శాఖ నందు ఈరోజు జరపడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి పక్కన ఆర్మూర్లో. ఈ ప్రతి ఆదివారం 2 గంటలు స్వచ్ఛ నినాదంతో మన మిత్రులు సింగర్ శ్రీనివాస్ గారు మొదలుపెట్టిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. మా సభ్యులు కూడా అందరూ ఉత్సాహంతో వచ్చేసి ఈరోజు వ్యవసాయ శాఖ పరిసర ప్రాంతాలు పూర్తిగా గడ్డి పిచ్చి మొక్కలు అన్నీ తొలగించేసి చెత్తాచెదారంను అగ్గిపెట్టి కాలబెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్న మా స్వచ్ఛంద సంస్థ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆర్మూరు మున్సిపల్ పరిధి పెరిగిట్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం రాత్రి ప్రత్యేక భజన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరవతి రాజశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని భక్తి గీతాలు ఆలపిస్తూ భజన నృత్యాలు చేశారు. ముఖ్య అతిథికి ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగధ్వానం అనాది రాగం ఆది తాళమునంత జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసమునే విరించినై విరచించి తిని ఈ కవనం విపంచినై వినిపించి తిని ఈ గీతం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క సాంగ్ ప్రతిసారి మా శ్రీమతికి బాగా మనసు బాధ అయినప్పుడు కానీ ఒకసారి పాడవా అంటది. సో ఆమెకు ఈ యొక్క సాంగ్ అంకితం చేస్తుంది. దీంట్లో బావ 1 నిమిషం చెప్పి క్లోజ్ చేస్తా. బావ తల్లి గర్భంలో 9 నెలలుండి బయటికి వచ్చిన తర్వాత కేమని ఏడుస్తుంటే ఆ పిల్లవాడికి ఆ గొంతులో రాగాన్ని ఎవరు ఊసింది? మనము ఒక 10 నిమిషాలు ఏదైనా ఫ్యాన్ లేని ఇంట్లోనే మనకు తమ్మేస్తుంది. అటువంటిది తల్లి గర్భంలో ఆ పిల్లవాడు 9 నెలలు అంత ప్రేమగా అంత ఏమంటారు జాగ్రత్తగా ఎలా ఉండగలిగిండు? ఆయన గొంతులో నుంచి బయటకు రాగానే జనించు ప్రతి శిశు గలంలో ఆ భావాన్ని, ఆ రాగాన్ని, ఆ లయకారుడైనటువంటి శివుడు ఏ రకంగా చేసిండు మన జీవితాన్ని. ఆ బొడ్డు కట్టు చేయగానే తల్లితో వేరైపోయిన తర్వాత అతను ఈ జనజీవన స్రవంతిలోకి పాక్కుంటూ కానీ ముందుకెళ్ళడం కానీ నడవడం కానీ జీవితం పోరాటంలో ముందుకెళ్తున్నటువంటి ఆ యొక్క సృష్టి, ప్రతి సృష్టి ఎవ్వరు చేయలేరు, ఆ భగవంతుడు ఒక్కడు తప్ప. కాబట్టి భగవంతుని నమ్మను అనే వ్యక్తుల ప్రతి ఒక్కరికి కూడా నేను ఇదే చెప్తున్నా, ఏ వ్యక్తి కూడా మరి ఒక సృష్టిని సృష్టించలేరు విశ్వామిత్రుడు తప్ప. కానీ అవన్నీ మనం చూడలేము. కానీ నిజమైన వ్యక్తి తల్లి, తండ్రి, గురువు వీరందరినీ కూడా మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి
నాకు కూడా ఇంత మంచి మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి వీడీసీ అధ్యక్షులు, కార్యదర్శులు, సెక్రటరీ వారికి, నా ఇంత ఓపికతో భరించినటువంటి చిన్నారులకు, మహిళలకు, అక్కలు, అన్నలకు, తమ్ముళ్ళందరికీ కూడా ఒక చిన్న కార్యక్రమం బయట ఉంది కాబట్టి నేనే కొంచెం తొందర పెట్టి వెళ్దాం అనుకున్నా. వీరందరినీ కూడా నేను ఘనంగా సన్మానించుకొని బయలుదేరదామని అనుకుంటున్నా. కాబట్టి దయచేసి ఇంతసేపు ఓపికగా మీ యొక్క సంబరాలను పక్కకు పెట్టి విన్నందుకు మీ అందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్తూ జై హింద్.